గతంలో ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నలకు రైతు భరోసా మొట్టమొదటిసారిగా జరిగింది. ఆ రైతన్నలకు తోడుగా, ఆ రైతన్నలకు ఒక ఉచిత పంటల బీమా, ఆ రైతన్నలకు అండగా సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం. పగటి పూటే 9 గంటలు ఆ రైతన్నలకు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్నకు అండగా ఓ రైతు భరోసా కేంద్రం. నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని విప్లవాలు, రైతన్నలకు సంబంధించిన ఇన్నిన్ని విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగాయా? తమ్ముడు జరిగాయా? జరిగాయాక? జరిగాయమ్మా? గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా స్వయం ఉపాధి రంగానికి అండగా ఉంటూ ఆటోలు, టాక్సీలు, డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళందరికీ కూడా వాహన మిత్ర మొట్టమొదటిగా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, తోడు చేదోడుతో శ్రమజీవులకు అండగా లాయర్లకు కూడా లానేస్తాం. ఇంతగా స్వయం ఉపాధి రంగానికి ఇన్నిన్ని స్కీములు పెట్టి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇన్నిన్ని పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? పేదవాడి ఆరోగ్యానికి భరోసా, ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ మొట్టమొదటిసారిగా ఓ విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. ఒక్క ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడు ఆపరేషన్ చేయించుకుంటే ఆ రెస్ట్ పీరియడ్ లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఓ ఆరోగ్య ఆసరా. ఈ ఆరోగ్య ఆసరా, ఆరోగ్యశ్రీయే కాకుండా గ్రామంలోనే ఆ పేదవాడికి ఓ విలేజ్, గ్రామంలోనే ఆ పేదవాడికి విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, పేదవాడి ఇంటి తలుపు తట్టుతూ ఆ పేదవాడికి గ్రామంలోనే మందులు ఇస్తూ వైద్యం చేస్తూ ఇంటికే వచ్చే ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న ఓ వాలంటీర్ వ్యవస్థ, అవ్వ తాతలకు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు 3000 రూపాయలు ఇంటికే వచ్చి, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే లెక్కలు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మలకు రక్షణ కోసం గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ఓ మహిళా పోలీస్, అక్క చెల్లెమ్మలకు తోడుగా అండగా వాళ్ళ ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి విప్లవాలు, ఇటువంటి మార్పులు, ఇటువంటి పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే అందుతా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చంద్రబాబు నాయుడుని చూడండి. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ ఇప్పుడు గడగడా ఇన్నిన్ని కార్యక్రమాలు చెప్పాడు, ఇన్నిన్ని పథకాలు చెప్పాడు. మీ బిడ్డ పేరు చెబితే ఇన్నిన్ని గుర్తుకొస్తాయి నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా అవ్వాతాతలకు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే
ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో తెలుసా? ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేశాడో మీకే చెప్తా. అధికారంలోకి వచ్చేదాకా ఈ పెద్ద మనిషి అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే మాత్రం చంద్రబాబు నాయుడు మాయలు మోసాలు ఎలా ఉంటాయి అనంటే, ఇది 2014లో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ కూటమితో కలిసి ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు పంపించిన పాంఫ్లెట్ ఇది. ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలలో చంద్రబాబు చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఆయన చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2014 నుంచి 2019 దాకా ఈ పెద్ద మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా